హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేశారండి. పారదర్శకంగా వచ్చేసి ఈ విధంగా 411 సివిల్ ఏపీపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి 315 సివిల్ ఎస్ఐ పోస్టులు 102 మంది మహిళలకు అవకాశం అండి. సివిల్ ఎస్ఐ పురుషులలో టాపర్గా విజయభాస్కర్ రావు గారు, మహిళా టాపర్గా వచ్చేసి ఎల్ కృష్ణవేణి గారు. ఏపీపీఎస్పీకి 96 మంది ఎంపిక. టాపర్గా రాణిళ్ల కోటారావు. త్వరలో అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలన, వైద్య పరీక్షలు సంక్రాంతి తర్వాత. ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణ ఈ విధంగా అయితే ఉందండి. నెక్స్ట్ పేజీ తర్వాత ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల. పారదర్శకంగా మెరిట్ రోస్టర్ విధానంలో నియామకాలు. 411 సివిల్ ఏపీపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి 315 సివిల్ ఎస్ఐ పోస్టులకు 102 మంది మహిళలకు అవకాశం అండి. సివిల్ ఎస్ఐ పురుషులలో టాపర్గా విజయభాస్కర్ రావు గారు, మహిళా టాపర్గా ఎల్ కృష్ణవేణి గారు. ఏపీపీఎస్పీకి 96 మంది ఎంపిక. టాపర్గా రాణిళ్ల కోటారావు గారు అయితే ఇచ్చారండి. మిగతా వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర నియామక మండలి శుక్రవారం ప్రకటించిందండి. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ రిజర్వేషన్ ప్రకారం సివిల్ ఏపీపీఎస్పీ విభాగాలలో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్ఐ పురుషులు, మహిళలు. 96 ఏపీపీఎస్పీ ఎస్ఐ పురుషులు పోస్టులకు రాత పరీక్షల ఫలితాలు అనంతరం 4 జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపిక అవడం విశేషం. మొత్తం సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్లో 50 మంది, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మంది ఎంపిక చేశారండి. టాపర్లు వీరే. సివిల్ ఎస్ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కర్ రావు గారండి. ఇక్కడ చూడండి, 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్గా నిలిచారండి. ఈయన ఏలూరు జోన్కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిస కృష్ణవేణి ఇక్కడ వచ్చేసి 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారండి. ఏపీపీఎస్పీ విభాగంలో రాణిళ్ల కోటారావు గారు వచ్చేసి 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థులను ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలతో పాటు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతరం ఏపీ పోలీస్ అకాడమీ శిక్షణ ఇవ్వనుందండి. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండవచ్చని నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదనేది మీరైతే చెక్ చేసేసుకొని క్లియర్గా చూసుకోండి. అందుబాటులో ఉంచేశారండి. ఇది ప్రతిభా రోస్టర్ ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చారండి. రాష్ట్రంలో 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారండి. ఫిబ్రవరి 19 నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలలో 151,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది ఉత్తీర్ణులయ్యారండి. వీరికి దేహదారుణ్య పరీక్షలు నిర్వహించి 31.193 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీలలో తుది పరీక్ష జరగగా ఈ నెల 6న ఫలితాలు అయితే విడుదల ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి రోస్టర్ ప్రకారం అయితే మెరిట్తో నిలిచిన వారు 411 మంది అభ్యర్థులు పోలీసు నియామక మండలి ఎస్ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్తో పాటు ప్రత్యేక కోటానైతే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను.